హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సి సర్టిఫికేట్ల పరిశీలనలో భాగంగా అనేక అంశాలు అయితే బయటపడతా ఉన్నాయి. కొంతమంది చిన్న అప్లికేషన్లో చేసిన చిన్న తప్పులకి ఇప్పుడు వాళ్ళు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తూ ఉంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే మరి జిల్లా స్థాయిలో టాప్ ర్యాంక్ పొందినటువంటి వాళ్ళు కూడా చిన్న మిస్టేక్స్, అప్లికేషన్లో చేసిన చిన్న తప్పిదాల వలన వాళ్ళు తమ యొక్క పోస్ట్ కోల్పోయిన పరిస్థితి ఇప్పుడు మనకి కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే కొంప ముంచిన సబ్జెక్టు ఎంపిక. ఇక్కడ ఈ విషయంలోకి వెళ్ళినట్లు అయితే ఉపాధ్యాయ కోల్పోయిన డిఎస్సి అభ్యర్థిని సర్టిఫికేట్ల పరిశీలనలో బయటపడినటువంటి విస్తుగొలిపే అంశం ఒకటైతే ఇక్కడ బయటపడింది. ఆమె ఏం చేశారు ఇక్కడ చూడండి ఒకసారి. డిఎస్సిలో రాష్ట్ర స్థాయిలో మెరుగైన ర్యాంకు సాధించిన ఓ మహిళకు ఉద్యోగ అవకాశం చేజారిపోయింది. దరఖాస్తు సమయంలో చేసినటువంటి చిన్న తప్పిదం, చిన్న మిస్టేక్స్ ఇప్పుడు వాళ్ళకి మరి ఆ జాబు కోల్పోయే విధంగా కారణమైందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు ఆ విషయాన్ని క్లియర్గా చూడొచ్చు. దరఖాస్తు సమయంలో చేసిన చిన్న పొరపాటు ఆమె భవిష్యత్తుకు తారుమారు చేసిందని తెలుస్తుంది. గుంటూరులోని ఏసీ కళాశాలలో శుక్రవారం డిఎస్సి 2025 పరీక్షలకు అభ్యర్థులు ఈ యొక్క సర్టిఫికేట్ల పరిశీలనకు ఈ అభ్యర్థులు హాజరైన క్రమంలో ఈ ప్రక్రియలో భాగంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సర్టిఫికేట్ల పరిశీలన ప్రక్రియలో భాగంగా ఈమె చేసినటువంటి చిన్న మిస్టేకు వెలుగులోకి వచ్చింది. స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ పోస్టుకి ఎంపికైనటువంటి గుంటూరు చెందిన మహిళా అభ్యర్థిని సర్టిఫికేట్లను పరిశీలిస్తున్న సమయంలో ఆమె డిగ్రీలో భౌతిక శాస్త్ర మెథడాలజీ, ఇక్కడ మీరు గమనించవచ్చు, డిగ్రీలో భౌతిక శాస్త్ర మెథడాలజీ బదులుగా జీవశాస్త్రంలోని బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ ఆమె యాక్చువల్గా ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్ ఏమో ఎగ్జామ్కి డిఎస్సిలో ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్ ఏమో ఫిజిక్స్, కానీ డిగ్రీలో ఫిజిక్స్ లేదు అమ్మాయికి. డిగ్రీలో ఏమున్నాయి అంటే బయోకెమిస్ట్రీ ఉంది, జీవశాస్త్రంలో భాగాలైనటువంటి బయోకెమిస్ట్రీ ఉంది, బయోటెక్నాలజీ ఉంది, అలాగే కెమిస్ట్రీ ఉంది. ఇవి తప్ప ఫిజిక్స్ లేదు. ఈ సబ్జెక్టు కెమిస్ట్రీ సబ్జెక్టులను చదివిన విషయాన్ని అధికారులు గుర్తించడం జరిగింది. దీంతో సర్టిఫికేట్ల పరిశీలన నిలిపివేయడం జరిగింది. ఆ అమ్మాయికి సర్టిఫికేట్ల పరిశీలన నిలిపివేశారు. ఈ విషయాన్ని జిల్లా విద్యాధికారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సర్టిఫికేట్లను పరిశీలించిన డిఈఓ ఫిజికల్ సైన్స్ పోస్టుకు అర్హత లేదని నిర్ధారించారు. బీఈడీలో బయాలజీ సబ్జెక్టుకు బదులు భౌతిక శాస్త్రాన్ని ఎంపిక చేసుకున్న ఆమె డిఎస్సి దరఖాస్తు సమయంలో సంబంధిత మెథడాలజీకి బదులుగా భౌతిక శాస్త్రం ఎంపిక చేసుకోవడంతో ఈ తప్పిదం జరిగిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఇక్కడ. రైట్. ఇక్కడ ఇంకో విషయాన్ని గమనించవచ్చు. ఈ విషయాన్ని డిఈఓ సివి రేణుక అభ్యర్థినికి స్పష్టంగా చెప్పడం జరిగింది. దీంతో వెరిఫికేషన్ కేంద్రం వద్ద కన్నీటి పర్యంతమైన అభ్యర్థిని 15 ఏళ్ళు కష్టపడి చదివి డిఎస్సిలో రాష్ట్ర స్థాయి టాప్ 15 ర్యాంక్ తెచ్చుకున్న ఉద్యోగాన్ని మాత్రం జారవిడుచుకోవాల్సి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఫ్రెండ్స్, ఇది చాలా బాధాకరం. ఎందుకనంటే ఎంతో కష్టపడాలి. డిఎస్సి జాబ్ రావడం అంటే ఎంత కష్టపడాలో మనందరికీ తెలుసు. పాపం చేతి దగ్గరికి వచ్చినటువంటి అదీను జిల్లా స్థాయిలో టాప్ 15లో ఉందంటే ఆమె ఎంత టాలెంటెడో, ఎంత నాలెడ్జ్ ఉందో అర్థమైపోతుంది మనకి. మరి ఆ స్థాయిలో చదివి అంత కష్టపడి ఇప్పుడు చేతుల జాబ్ పోగొట్టుకోవటం అనేది అసలు ఏమాత్రం జీర్ణించుకోలేని విషయం. మళ్ళీ ఇటువంటి అవకాశం అసలు రానే రాదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలాంటి చిన్న మిస్టేక్స్ మన జీవితాన్ని మార్చేస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్